హలో గైస్, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఈ వీడియో గాన మీకు అంటే డిజైన్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ ఈ వీడియో గాన మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఇక్కడ మనం క్లాస్లో ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకుంటున్నామంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది ఇచ్చిన ఇన్పుట్ రిక్వైర్మెంట్ అవుట్పుట్ ఫంక్షన్ బేస్ చేసుకొని మనం సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తామండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిజైన్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ దట్ కంపేర్స్ ది ఎక్స్ అండ్ వై. అంటే ఒక టూ ఇన్ఫర్మేషన్ ని కంపారిజన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుందండి. అంటే ఎక్స్ ని వై తో కంపేర్ చేస్తుంది అనేది దీని మీనింగ్. ఇక్కడ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాడంటే వాడు ఎక్స్ అంటే 2 బిట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడండి. ఒకటి x1 ఇంకొకటి x0. అంటే వేరియబుల్స్ వచ్చి ఒకటి x1 అని ఇంకొకటి x0 అని అండి. ఇది x1 సపరేట్ కాదండి, ఇది సేమ్ వేరియబుల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. y అనేది ఏంటండి 2 బిట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఒకటి ఏందో y1 ఇంకొకటి y0 అనేది తీసుకున్నాడండి. ది అవుట్పుట్ ఆఫ్ ది కాంబినేషనల్ లాజిక్ ఈస్ 1 వెన్ x ఈస్ లెస్ దెన్ y. అంటే అవుట్పుట్ అనేది ఎప్పుడు 1 అవుతుంది అంటే ఈ x వాల్యూ ఉంది కదా, అంటే ఈ x1 x0 ని ఇక్కడ మనం y1 y0 తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే లెస్ దెన్ y, అంటే సపోజ్ ఇక్కడ 0 0 ఉంది అనుకుందాం, ఇక్కడ 0 సంథింగ్ 0 0 లేదంటే 0 0 ఉంది అనుకుందాం, అంటే లేదంటే ఇంకొక నెంబర్ 1 0 ఇక్కడ 0 0 ఉంది అనుకుందాం. 1 0 అంటే ఏంటంటే మనకి డెసిమల్ నంబర్ 2 కదా, 0 0 అంటే మనకి డెసిమల్ నంబర్ ఏంటంటే 0 కదా. అంటే ఇక్కడ మీరు కంపేర్ చేసినట్టు ఈ x1 x0 అనేది ఏంటంటే ఇది గ్రేటర్ దెన్, అంటే ఈ టైంలో అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఎప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది, x అనేది y కంటే తక్కువ ఉన్నప్పుడు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 0 అనుకుందాం, ఇది 1 1 అనుకుందాం. సో 0 0 అంటే ఏంటంటే మనకు ఆన్సర్ 0, 1 1 అంటే ఏంటంటే డెసిమల్ నంబర్ 3 కదా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఈ x అంటే ఇంటర్నల్ గా ఏంది x1 x0 అనేది ఇది y, అంటే ఇంటర్నల్ గా ఏంది y1 y0. అంటే x ఈస్ లెస్ దెన్ y కదా. సో x ఈస్ లెస్ దెన్ y అయితే అవుట్పుట్ ఏమవుతుందండి, సింపుల్ అవుట్పుట్ ఏమవుతుందంటే 1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి, ఎక్స్ వేరియబుల్లో వచ్చి x1 x0 అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అదే విధంగా x ని y తో కంపేర్ చేస్తాం కాబట్టి మనకి ఏమున్నాయండి y0 y1 అనేది ఉంది. సో ఇది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం. మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయంటే ఓన్లీ ఒక అవుట్పుట్ అనేది వస్తుందని చెప్తుండ్రు, రైట్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి దీన్ని పట్టుకొని నెక్స్ట్ స్టెప్ లో మనం ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేయాలండి, రైట్. సో ఏం డ్రా చేయాలండి, ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేయాలి. ట్రూత్ టేబుల్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ కాంబినేషన్స్ కదా. మనకి ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి చూడండి, x1 ఒకటి x0 ఒకటి, నెక్స్ట్ ఏముందండి y1 ఒకటి y0 ఒకటి. సో ఇవి ఇన్పుట్స్ అండి, రైట్. ఇవేందండి ఇన్పుట్స్. మనకి అవుట్పుట్ ఫంక్షన్ ఏమొస్తుందండి, ఒక అవుట్పుట్ కాబట్టి y వస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నారంటే 4 ఇన్పుట్స్ ఉన్నాయండి. సో 4 ఇన్పుట్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 2 power 4 అంటే మనకి 16 పాసిబిలిటీస్ వస్తాయండి. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అర్థమవుతుందండి. సో దీనికి ప్రతి దానికి మనం ఏం చేయాలంటే 4 బిట్ నెంబర్ రాయాలి. 0 0 0 1 అలా రాసుకుంటూ వెళ్తే మనకు అప్ టు ఎక్కడి వరకు వస్తుందండి, 1 1 1 1 వరకు వస్తుందండి. సో ఇలా ఫస్ట్ మనం 4 బిట్ బైనరీ నెంబర్ రాద్దామండి. సో మీకు అందరికి బైనరీ నెంబర్ అనేది తెలుసు అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు షార్ట్ కట్ కావాలి అంటే ఈ టేబుల్ అనేది రాయడానికి మీకు బైనరీ నెంబర్ గుర్తు లేదు అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే x1 x0 y1 y0 అని ఉంది కదా. సో ఫస్ట్ ఏంది మనకు మొత్తం 16 వస్తాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 0 1, రైట్, మళ్ళీ 0 1 0 1 0 1 0 1 0 1 అట్లా రాసుకుంటే వెళ్ళండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ వేరియబుల్లో 2 zeros 2 1s, అంటే ఇంక్రిమెంట్ ఎవ్రీ టైం 2 zeros 2 1s 2 zeros 2 1s అలా రాసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ ఈ x0కి వచ్చినప్పుడు 2 zeros కదా, మళ్ళీ ఏమవుతుంది డబల్ అవుతుంది, అంటే 4 zeros 4 1s, రైట్, మళ్ళీ 4 zeros 4 1s అలా రాసుకుంటే వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ డబల్ అవుతుంది కదా, అంటే మనకి ఏం రాయాలండి 8 zeros, రైట్. సో 4 5 6 7 8 zeros, తర్వాత ఏంటండి 8 1s ఇలా రాసుకున్నారంటే చూడండి 0 0 0 అంటే 0నా, 0 0 1 అంటే 1, ఇది 2, ఇది 3, ఇది 4 5 6 7 అప్ టు మనకు బైనరీ నెంబర్ 15 అనేది వస్తుందండి. సో మీకు బైనరీ నెంబర్ రాయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే 0 1 0 1 0 1 రాసుకుంటే వెళ్ళాలి ఏంటండి లాస్ట్ వరకు. ఆ తర్వాత 0 0 1 1, ఆ తర్వాత 4 zeros 4 1s, ఆ తర్వాత 8 zeros 8 1s అనేవి మీరు రాసుకుంటే వెళ్ళాలండి, రైట్. ఇలా రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. సో ఇక్కడ మీరు చూసిందంటే ఇన్పుట్స్ ఏంటండి x1 నెక్స్ట్ x0, ఇక్కడ ఇన్పుట్స్ ఏంటండి y1 y0. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఇన్పుట్ ఫంక్షనాలిటీస్.
రైట్. సో ఇవేందండి మనకి ఇది ఇన్పుట్, అవుట్పుట్ ఏందండి x లెస్ దెన్ y, రైట్. సో అవుట్పుట్ వచ్చి x లెస్ దెన్ y, రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు, ఈ x1 x0 ని దేంతో కంపేర్ చేయాలంట, y1 y0 తో కంపేర్ చేయాలంట. సో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది y1 y0 కంటే తక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 1 రాయాలంట. సో ఇక్కడ మీరు చూడండి దీని వాల్యూ ఏందండి 0, అంటే దీన్ని మనం ఫస్ట్ 16 రాసిన తర్వాత, అంటే 16 పాసిబిలిటీ రాసిన తర్వాత దీన్ని 2 సపరేట్ చేద్దాం. అంటే x1 x0 సపరేట్, y1 y0 సపరేట్ అన్నట్టు. చూడండి బైనరీ నంబర్ 0 0 0 0 0 0 1 0 0 1 0, అంతే. ఇక్కడ మీనింగ్ ఏంటంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, అంతే కదండి. చూడండి 15కి 4 1s వస్తాయి, 14కి 1 1 0, 10కి 1 0 1 0, రైట్. సో ఇప్పుడు రాసిన తర్వాత మనం ఈ వాల్యూస్ని ఈ వాల్యూస్తో కంపేర్ చేద్దామండి. ఇది 0 0 అంటే 0 కదా డెసిమల్ నెంబర్, అంటే మీకు బైనరీ నెంబర్లో ఎలా తెలియకపోతే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా, ఈ 0 అనేది లెస్ దెన్ 0నా, కాదు కదా, అప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు 0. ఓన్లీ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే అవుట్పుట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఎందుకు 1 వచ్చింది, 0 0 అంటే 0 కదా, 0 అంటే 1 కదా, 0 అనేది లెస్ దెన్ 1 కదా, సో అవుట్పుట్ 1. నెక్స్ట్ ఇదేంటండి 0, ఇదేంటండి 1 0 అంటే 2, రైట్. సో 0 అనేది 2 కంటే చిన్న దగ్గర, 0 ఇస్ లెస్ దెన్ 2, రైట్. ఓకే. నెక్స్ట్ 0 0 అంటే ఏంది 0, 1 1 అంటే ఏంది 3, సో 0 ఇస్ లెస్ దెన్ 3, రైట్. అవుట్పుట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 0 1 అంటే ఏంటండి 1, 0 0 అంటే ఏంటండి 0, ఇది 1 ఇస్ లెస్ దెన్ 0నా, కాదు కదా, ఫాల్స్ స్టేట్మెంట్ అయినప్పుడు అవుట్పుట్ ఏం రాయాలి 0. అంటే ఈ కండిషన్ లో మాత్రమే అవుట్పుట్ 1, రిమైనింగ్ అన్ని కండిషన్స్ లో అవుట్పుట్ అనేది మీరు 0 రాయాలండి, రైట్. ఆ విధంగా మనం టేబుల్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ 1 ఎందుకు వచ్చిందో చెప్తారా, ఇది 0 1 అంటే 1 1 0 అంటే 2, 1 ఇస్ లెస్ దెన్ 2 కదా, ఇక్కడ మళ్ళీ 1 ఇస్ లెస్ దెన్ 3 కదా, సో ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 ఎందుకు వచ్చిందండి, ఇది 2 ఇది 3, సో 2 ఈజ్ లెస్ దెన్ 3 కాబట్టి మనకు 1 వచ్చిందండి. అంటే ఫస్ట్ ఈ ఇచ్చిన కండిషన్ మనం చెక్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అవుట్పుట్ కండిషన్స్ అనేది రాయాలండి. సో వన్స్ మనకి ఎప్పుడైతే అవుట్పుట్ కండిషన్స్ అనేవి కంప్లీట్ అయినాయో, సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలండి, రైట్. సో కేమ్యాప్ నుంచి మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు కేమ్యాప్ కావాలంటే ఫస్ట్ థింగ్ మనకి ఏం కావాలి, మిన్టర్మ్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫస్ట్ మనకి ఏదైతే ఈ ట్రూత్ టేబుల్ ఆపరేషన్ ఉందో ఈ ట్రూత్ టేబుల్ నుంచి మనం గన మిన్టర్మ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే మనం కేమ్యాప్ యూజ్ చేసుకొని మినిమైజ్డ్ వర్షన్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది అప్లై చేయొచ్చు. ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం సర్క్యూట్ అనేది డ్రా చేయొచ్చు. అలా సర్క్యూట్ డ్రా చేసినప్పుడు మనకు ఫైనల్ సర్క్యూట్ కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి, రైట్. సో ఇప్పుడు మనం మిన్టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మనకి అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ సింగిల్ అవుట్పుటే ఉంది, రైట్. అంటే మనకి ఎన్ని వస్తాయి, ఓన్లీ ఒక ఫంక్షనే వస్తుంది, అంటే ఒక మిన్టర్మ్సే వస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1 అవుట్పుట్ ఉంటే 1 మిన్టర్మ్ ఎక్స్ప్రెషన్, మల్టిపుల్ అవుట్పుట్ ఉంటే మల్టిపుల్ మిన్టర్మ్. సో ఎస్ఓపి ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదండి. ఎస్ఓపి అంటే ఏంటండి, ఎక్కడైతే అవుట్పుట్ లో 1 ఉంటుందో సో దానికి మనం కరస్పాండింగ్ మిన్టర్మ్ వాల్యూ రాయాలి. మిన్టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్ అనేది రాయాలి. సో దీంట్లో మీకు కొంచెం ఎస్ఓపి ఫంక్షన్ అనేది ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీకు ఎస్ఓపి పిఓఎస్ అంటే తెలియదంటే మన ప్లేలిస్ట్ లో కంప్యూటర్ సిస్టమ్ 1 లో అప్డేట్ చేస్తుంటానండి. ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియో సో దట్ యూ విల్ గెట్ ది కంప్లీట్ ఐడియా అబౌట్ ది ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఎస్ఓపి అంటే అవుట్పుట్ లో ఎక్కడైతే 1 ఉంటుందో దాని కరస్పాండింగ్ ఇన్పుట్ వాల్యూ రాస్తామండి. సో ఇక్కడ ఇదే కదండి అవుట్పుట్ అనేది, అవుట్పుట్ లో ఎక్కడ 1 ఉందో చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, ఎస్. అంటే ఇది ఎస్ఓపి ఫంక్షన్. ఈ 1 అనేది దేని వల్ల వచ్చింది, ఇవన్నీ ఇన్పుట్ వాల్యూస్ అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్పుట్ వాల్యూ. ఈ 1 అనేది ఏ ఇన్పుట్ వల్ల వచ్చింది, ఈ ఇన్పుట్ వల్ల. ఈ వాల్యూ ఏంటండి 0 0 0 1, అంటే 0 0 0 1 అంటే మీనింగ్ ఏంటంటే డెసిమల్ నంబర్ 1 కదా. సో ఇక్కడ మనం రాయాల్సింది మిన్టర్మ్ 1. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదండి, సో దీనికి ఇన్పుట్ ఏంది 2 కదా, సో ఇక్కడ 2 రాయాలి. నెక్స్ట్ ఇది ఎస్ఓపి ఫంక్షనే కదా, అంటే 0 0 1 1, 0 0 1 1 అంటే ఏందండి 3 కదా, సో మనం మిన్టర్మ్ 3 అనేది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా ఎస్ఓపి ఫంక్షన్, సో దీనికి ఆన్సర్ ఏంటండి 0 1 1 0 అంటే 6 అనేది రాస్తామండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముందండి 7. ఈ విధంగా మనం మిన్టర్మ్స్ రాసుకోగలిగితే మనం కేమ్యాప్ లో సాల్వ్ చేయొచ్చండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మిన్టర్మ్ ఎక్కడ ఉందండి, ఎస్ఓపి ఫంక్షన్ 1 ఇది ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటండి 11. అంటే ఇప్పుడు వచ్చిన మనకి మిన్టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇవి వచ్చినాయండి. సో దీని నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏం డ్రా చేయాలంటే
కే మ్యాప్ మినిమైజేషన్ మెథడ్ అనేది డ్రా చేస్తున్నాం. వన్స్ కే మ్యాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ లాజిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం వీ కెన్ డిజైన్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. రైట్. సో ఇప్పుడు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 4 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 4 ఇన్పుట్స్ ఉంటే మనకి ఏ వేరియబుల్ కే మ్యాప్ కావాలండి? సో 4 ఇన్పుట్ మీన్స్ వీ రిక్వైర్డ్ ది 4 వేరియబుల్ కే మ్యాప్. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 4 వేరియబుల్ కే మ్యాప్ అనేది తీసుకుంటున్నా అండి. రైట్. సో ఏం తీసుకుంటున్నామండి? 4 వేరియబుల్ కే మ్యాప్. సో 1 2 3 4 అండి. రైట్. సో మొత్తం మనకి ఎన్ని సెల్స్ ఉంటాయండి? 16 సెల్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏముందండి? ఒకటి x1 x0 అనేది ఉంది. అంటే ఇక్కడ x1 x0 ఇక్కడ y1 y0 అనేది తీసుకుందామండి. రైట్. సో ఇక్కడ ఏమొస్తుందండి? x1 x0 ఇదేంది ఏ బార్ బి బార్ కదా, అంటే x1 బార్ x0 బార్. మళ్ళీ ఇక్కడ x1 x0 ఫస్ట్ ఇలా రాసుకుంటానండి నేను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. x1 x0. సో ఇక్కడ ఏమొస్తుందండి? y1 y0 y1 y0 నెక్స్ట్ y1 y0 y1 y0. రైట్. సో అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చండి, మీకు క్లారిటీ లేకపోతే ఇది 0 0 ఇది 0 1 1 1 1 0. అదేవిధంగా ఇక్కడ 0 0 0 1 1 1 1 0 అండి. సో మీకు కే మ్యాప్ కానీ ఐడియా లేకపోతే మనం ప్రీవియస్ క్లాస్లో కే మ్యాప్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. 3 hours వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. 0 1 అంటే ఏంటండి? x1 బార్ x0. 1 1 అంటే x1 x0. 1 0 అంటే ఏంటండి? x1 x0 బార్. సో ఇదేంటండి? 0 0 అంటే y1 బార్ y0 బార్. ఇదేమొస్తుందండి? y1 బార్ y0. ఇది y1 y0 బార్. రైట్. సో సెల్ నెంబర్ ఏంటండి? 0 1 2 3 4 5 6 7. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 8 రాదు, ఇక్కడ 8 వస్తుంది. రైట్. 8 9 10 11 12 13 14 15 అండి. ఇక్కడ మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటండి? 1 అంటే ఈ 1 లొకేషన్లో 1, ఈ 1 లొకేషన్లో 1. నెక్స్ట్ 2 ఉందంట, నెక్స్ట్ 3 అంట, అంటే 2 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 6 ఉంది కదా, సో ఇక్కడ 6 అండి. నెక్స్ట్ 7 అంటే ఇక్కడ అండి. నెక్స్ట్ 11 కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా గ్రూపింగ్ ఫైండ్ అవుట్ చేసి, గ్రూపింగ్ పర్ఫామ్ చేసి ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినంటే ఏమొస్తుందో చెప్తారు. ఇక్కడ గ్రూప్ ఏమొస్తుందండి ఇక్కడ? సో ఇలా తీసుకున్నప్పుడు సో మనకు 4 1s అనేవి వస్తుందండి. రైట్. సో ఇక్కడ మనం 4 1s అనేది గ్రూపింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో దీనికి ఆన్సర్ మనకి ఏమొస్తుందండి? సో వాట్ ఈస్ ఆన్సర్? ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు, సో ఇక్కడ మీ దీనికి రిలేటెడ్ ఏమవుతుందండి? ఈ x0 బారు ఈ x0 క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి? x1 బార్ అండి. ఈ డైరెక్షన్లో ఏమొస్తుందో చెప్తారా? ఇక్కడ y0 బారు y0 క్యాన్సిల్ అయ్యి y1 y1 అంటే y1. సో ఇది అయిపోయిందండి. రైట్. సో ఇది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ 1కి గ్రూప్ కనుక్కుంటున్నామండి. సో ఈ 1కి గ్రూప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్తారండి. సో దీనికి ఓన్లీ 2 పాసిబిలిటీ ఉంది. రైట్. ఓన్లీ 2 పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి దీనికి? ఇది కంప్లీట్లీ ఈ డైరెక్షన్ కాబట్టి x1 బార్ x0 బార్. సో ఈ డైరెక్షన్లో ఏమొస్తుందండి? ఇక్కడ y1 బార్ y1 క్యాన్సల్ y0 ఇంటూ y0 ఈక్వల్ టు y0 అండి. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి ఇది అడ్జసెంట్ వన్స్. అంటే మనం సింగిల్ గ్రూపింగ్ డ్రా చేసే తప్పు, మనం డ్రా చేయాల్సింది ఏంటంటే ఫోల్డింగ్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందండి? ఈ x1 x0 బార్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఏది? x1 x0 బార్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే x1 అనేది క్యాన్సిల్ అయ్యి మనకు x0 బార్ అనేది వస్తుంది. రైట్. సో x0 బార్ అనేది వచ్చిన తర్వాత ఈ డైరెక్షన్లో మనకి ఏముందండి? y1 y0 అనేది ఉంది. ఏముందండి? y1 y0 ఉంది. సో ఇది మనకు వచ్చిన లాజిక్ ఎక్స్ప్రెషన్ అండి. సో ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిందండి. రైట్. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ x1 ఉంది కదండి, ఇక్కడ x1, నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? y1. సో ఈ లాజిక్ గేట్ ఏంటండి? అండ్ గేటే కదా. సో ఇక్కడ x1కి మనం నాట్ గేట్ తీసుకొని y1కి అండ్ గేట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ టర్మ్ తీసుకుందాం. ఈ ప్రోడక్ట్ టర్మ్ ఏముందండి? x0 ఉంది, x0 బార్ ఉంది. అంటే నేను ఇక్కడ x0 తీసుకొని ఇక్కడ నాట్ గేట్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుందండి? x0 బార్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? x1 ఉంది, దీనికి మళ్ళీ ఇక్కడ నాట్ గేట్ తీసుకుంటే ఇక్కడ x1 బార్ అయిపోతుంది. నెక్స్ట్ y0 అనేది తీసుకుంటున్నా. రైట్. సో y0 అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనకు నాట్ గేట్ రాదండి. y0 అంటే కాంప్లిమెంట్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనకు వచ్చే లాజిక్ గేట్ ఏంటండి? అండ్ గేట్ అనేది వస్తుంది.
నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ టర్మ్ ఉంది కదా, అదేముందండి ఎక్స్ నాట్, అంటే ఎక్స్ నాట్ బార్ ఉంది కాబట్టి నాట్ గేట్. నెక్స్ట్ వై నాట్ ఒకటి ఉంది, సో ఇక్కడ బార్ లేదు కాబట్టి డైరెక్ట్ వైరు. y1 ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వైర్ అండి. సో వీటికన్నీ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలండి, మనం అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం, రైట్. సో అడిషన్ ఆపరేషన్ అంటే మనకి ఏ లాజిక్ గేట్ కావాలండి, మళ్ళీ ఆర్ లాజిక్ గేట్ అనేది కావాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది 3 ఇన్పుట్ ఆర్ లాజిక్ గేట్ అనేది మనం డ్రా చేస్తున్నాం. ఇది మన అవుట్పుట్ అనే ఫంక్షన్.